ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ధైర్యం వహించండి. ఆయన తప్పక మీ జీవితంలో అద్భుత కార్యమును జరిగించి ఆయన గొప్ప ఆశీర్వాదపు ఐశ్వర్యమును మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చాడు. మీ పితరులతో ప్రమాణం చేసినట్టుగానే ఆయన తన నిబంధనను మీకు స్థాపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన నిబంధన గొప్పది. ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు కాబట్టి తప్పక దేవుడు మిమ్మల్ని స్థాపింపజేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యాన్ని ఇస్తానన్నాడు. సామర్థ్యంను కలుగజేయవాడు ఆయనే. దేవుడు సమస్తమును కలుగజేసి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆశీర్వాదపు ఐశ్వర్యము చేత నింపి అద్భుతము జరిగించుటకు దేవుడు మీ జీవితంలో సామర్థ్యమును అనుగ్రహించబోతా ఉన్నాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే తప్పక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యంనిచ్చి నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఈ దినమే ధైర్యం వహించి దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. మీ పితరులతో ప్రమాణము చేసినట్టుగా ఆయన మీ జీవితంలో నిబంధనను నెరవేరుస్తానన్నాడు. అదేవిధంగా భాగ్యమును సంపాదించుకున్నటకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఆ యొక్క నిబంధనను ఇదే దినం మీ జీవితంలో స్థాపింపజేసి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదపు ఐశ్వర్యం చేత నింపి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మీ జీవితంలో అద్భుతాలు చేస్తానన్నావు. యేసు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. దేవా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రభువా, ఎంతమంది అయితే నా జీవితంలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని, ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని అనుకుంటున్నారో వారందరితో ఇదే దినం నీ వాగ్దానం ద్వారా మాట్లాడండి. మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. అవును ప్రభువా, పితరులతో ప్రమాణం చేసినట్టుగానే వారి నిబంధనను స్థిరపరిచి వారిని స్థాపింపచేయండి. పరిశుద్ధాత్మదేవా, మీరు నిలబెట్టినట్లయితే పడగొట్టేవారు ఎవరు లేరు ప్రభువా. ఇదే దినం ప్రతి ఒక్కరిని మూల స్తంభము వలె ప్రతి ఒక్కరిని స్థాపింపచేయండి. మీరు చూపిన నిబంధన, మీరు చెప్పిన ప్రతి నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. దేవా, భాగ్యం సంపాదించుకున్నటకు సామర్థ్యాన్ని ఇస్తానన్నావు. అలాంటి సామర్థ్యంనిచ్చి దేవా, వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.